అనగనగా ఒక ఊరిలో ఒక ఈగ ఉండేది. అది ఇల్లు అలుకుతూ దాని పేరు మర్చిపోయింది. అప్పుడు అది ఒక పెదరాసి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ పెద్దమ్మ, నా పేరేంటి అని అడిగింది. అప్పుడు ఆ పెదరాసి పెద్దమ్మ, ఏమో నాకు తెలియదు, అక్కడ చెట్టును కొడుతున్న మా అబ్బాయిని అడుగు అని అంది. అప్పుడు ఆ ఈగ పెదరాసి పెద్దమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళి, పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక, నా పేరేంటి అని అడిగింది. అప్పుడు వాడు, ఏమో నాకు తెలియదు, నా చేతిలో ఉన్న గొడ్డల్ని అడుగు అని అన్నాడు. అప్పుడు ఆ ఈగ గొడ్డలి దగ్గరకు వెళ్ళి, పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక, పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డల, నా పేరేంటి అని అడిగింది. అప్పుడు ఆ గొడ్డలి, ఏమో నాకు తెలీదు, నేను కొడుతున్న చెట్టును అడుగు అంది. అప్పుడు ఆ ఈగ చెట్టు మీద వాలి, పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక, పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డల, గొడ్డలి కొడుతున్న చెట్ట, నా పేరేంటి అని అడిగింది. అప్పుడు ఆ చెట్టు, ఏమో నాకు తెలియదు, నా మీద వాలి ఉన్న పిట్టని అడుగు అంది. అప్పుడు ఆ ఈగ చెట్టు మీద వాలి ఉన్న పిట్టల దగ్గరికి వెళ్ళి, పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక, పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డల, గొడ్డలి కొడుతున్న చెట్టు మీద ఉన్న పిట్ట, నా పేరేంటి అని అడిగింది. అప్పుడు ఆ పిట్ట, ఏమో నాకు తెలియదు, మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చిన వేటగాడిని అడుగు అని అన్నాయి. అప్పుడు ఆ ఈగ వేటగాళ్ల దగ్గరికి వెళ్ళి, పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక, పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డల, గొడ్డలి కొడుతున్న చెట్టు మీద వాలిన పిట్టని పట్టుకోవడానికి వచ్చిన వేటగాడ, నా పేరేంటి అని అడిగింది. అప్పుడు ఆ వేటగాడు, ఏమో మాకు తెలియదు, నాకు వంట చేసి పెట్టే అమ్మలక్కల్ని అడుగు అని అన్నారు. అప్పుడు ఆ ఈగ అమ్మలక్కల దగ్గరకు వెళ్ళి, పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక, పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డల, గొడ్డలి కొడుతున్న చెట్టు మీద వాలిన పిట్టని పట్టుకోవడానికి వచ్చిన వేటగాడికి వంట చేసి పెట్టే అమ్మలక్కలారా, నా పేరు ఏంటి అని అడిగింది. అప్పుడు ఆ అమ్మలక్కలు, ఏమో మాకు తెలియదు, ఇప్పుడు రాజుగారు వచ్చి అన్నం తిని అక్కడ పడుకున్నారు, ఆయన్ని అడుగు అని అన్నారు. అప్పుడు ఆ ఈగ రాజుగారి దగ్గరికి వెళ్ళి, పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక, పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొడుతున్న చెట్టు మీద వాలిన పిట్టని పట్టుకోవడానికి వచ్చిన వేటగాడికి వంట చేసి పెట్టే అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారు, నా పేరేంటి అని అడిగింది. అప్పుడు ఆ రాజుగారు, ఏమో నాకు తెలియదు, నేను ఎక్కి వచ్చిన గుర్రంని అడుగు అన్నారు. అప్పుడు ఆ ఈగ రాజుగారి దగ్గరికి వెళ్ళి, పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక, పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొడుతున్న చెట్టు మీద వాలిన పిట్టని పట్టుకోవడానికి వచ్చిన వేటగాడికి వంట చేసి పెట్టిన అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారు ఎక్కువ వచ్చిన గుర్రమా, నా పేరేంటి అని అడిగింది. అప్పుడు ఆ గుర్రం, ఏమో నాకు తెలియదు, నా బొజ్జులో ఉన్న పిల్లని అడుగు అని అంది. అప్పుడు ఆ ఈగ గుర్రం బొజ్జ మీద వాలి, పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక, పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొడుతున్న చెట్టు మీద వాలిన పిట్టని పట్టుకోవడానికి వచ్చిన వేటగాడికి వంట చేసి పెట్టిన అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారు ఎక్కువ వచ్చిన గుర్రం బొజ్జులో పిల్ల, నా పేరు ఏంటి అని అడిగింది. అప్పుడు ఆ గుర్రం పిల్ల, ఈహిహిహిహి ఈగ అని అంది. ఈగకి దాని పేరు గుర్తుకు వచ్చి, నా పేరు ఈగ, నా పేరు ఈగ, నా పేరు ఈగ అనుకుంటూ ఇల్లు అలుకుతూ ఎగురుతూ వెళ్ళిపోయింది.